తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద లిఫ్ట్ మ్యానుఫ్యాక్చరర్ లిఫ్ట్స్ ట్రై.com డీలర్షిప్ కూడా ఇవ్వబడును. నమస్కారం గురుగారు. నమస్తే అమ్మా. ఈసారి రథసప్తమి ఏ రోజు వస్తుంది? అండ్ చిన్నప్పుడు మా అమ్మమ్మ ఎస్పెషల్లీ రథసప్తమి రోజు ఆ సూర్య భగవాన్ని కనుక మనం పూజిస్తే మనకున్న కోరికలు అండ్ ఆదాయం పరంగా పడుతున్న ఇబ్బందులు అండ్ 7 జన్మల పాపాలు కూడా తొలగుతాయి అని చెప్పి అది నిజమే అంటారా గురుగారు? ఆ రోజు మనము చేయాల్సిన పూజా విధానం, పాటించాల్సిన నియమాలు ఏంటి గురుగారు? ముందుగా శిరీష గారు, ఫిబ్రవరి 4వ తారీఖు రథ సప్తమి అయింది. ఆ రోజున సప్తమి తిథి మనకి ఉదయం ఇంచుమించుగా 7:30 ప్రాంతంలో వస్తుంది. అయితే అదే రోజున రథసప్తమిగా ఫిబ్రవరి 4వ తారీఖునిగా మనం నిర్ణయించుకుంటాం. ఖచ్చితంగా అదే రోజున చేయాలి. అయితే సూర్య భగవానుడు అనే విషయం మనం మొదలు పెడితే, ఉదయం బ్రహ్మస్వరూపం మధ్యాహ్నంతు మహేశ్వరం సాయంకాలే స్వయం విష్ణు త్రిమూర్తస్తు దివాకర అంటారు. ఉదయం బ్రహ్మదేవుడు ఎలా అయితే మనకి కనిపిస్తూ ఉంటాడో, ఆయన వర్ణన, ఆయన ఛాయ ఎలా అయితే శాస్త్రంలో చెప్పబడిందో అలాగా అప్పుడే ఉదయిస్తున్నటువంటి సూర్య భగవానుడిలో మనకు కనిపిస్తుంది. మధ్యాహ్నంతు మహేశ్వరము అని అంటే రుద్రుడు ఎలా అయితే ఉగ్రస్వరూపంలో తపస్సు చేసుకుంటూ ఉంటాడో, మధ్యాహ్నపు వేడి ఆ సూర్యుడు భగవానుడు వచ్చే తేజస్సు ఆ రకంగా నడినెత్తి మీద మనకి కనబడుతూ ఉంటుంది. సాయంకాలే స్వయం విష్ణు అంటే విష్ణుమూర్తి ఆలయానికి ఎప్పుడైనా వెళ్ళండి, ఎంత అలంకారంతో చూడముచ్చటగా అందంగా కనబడుతూ ఉంటాడో, అదేవిధంగా సాయంత్రపుడు సూర్యుడు కూడా మబ్బుల మధ్యలో ఎర్రగా అందంగా కనబడతాడు. త్రిమూర్తుల యొక్క వర్ణన, త్రిమూర్తుల యొక్క స్వరూపము కలియుగంలో ప్రత్యక్ష సూర్యనారాయణమూర్తియే మనకి కనిపిస్తూ ఉంటుంది. అయితే సప్తాశ్వరథమారూఢం అని పిలుస్తామండి. అంటే ఏంటంటే సూర్య భగవానుడి యొక్క రథము యొక్క అశ్వాలు అంటే గుర్రాలు 7 గుర్రాలు ఉంటాయి. అంటే ఇక్కడ మనం సైంటిఫికల్గా చూసుకుంటే సూర్యుడి దగ్గర నుంచి వచ్చినటువంటి రంగులు ఏంటండి? 7 రెయిన్బో, సప్తవర్ణములు అంటాము. సో విబ్గ్యోర్ అంటారు ఇంగ్లీష్లో. వైలెట్, ఇండిగో, బ్లూ, గ్రీన్, ఎల్లో, ఆరెంజ్, రెడ్ అండి. ఇవన్నీ కూడా మనకి శాస్త్రంలో ఎప్పుడో వర్ణించబడ్డాయి. అదేవిధంగా బంగారం ఉంది, వెండి, ఇత్తడి, ఈ లోహాలన్నీ ఉన్నాయండి, ఇనుము ఉంది. ఇవన్నీ వాటి ఆ లోహాలుగా అవడానికి కారణం ఏమిటండి? సూర్యుడి యొక్క కాంతి వల్లనే. సో ఆయన కాంతి పడింది కాబట్టి కొన్ని ప్రత్యేకమైన ప్రదేశాల్లో బంగారం అవుతుంది, కొన్ని ప్రత్యేకమైన ప్రదేశాల్లో ఇనుము అవుతుంది, కొన్ని ప్రత్యేకమైన ప్రదేశాల్లో ఇంకొక లోహం అవుతుంది. ఇవన్నీ కూడా సూర్య భగవాను నుంచి పుట్టినవండి. మనం సూర్య భగవాన్ని ఎప్పుడైతే ఆరాధన చేస్తామో, నిజానికి వేద విద్య నేర్పేటప్పుడు కూడా గాయత్రి మంత్ర ఉపదేశం ఇస్తారు. గాయత్రి అమ్మవారికి మూల దైవం ఎవరో తెలుసా అండి? సూర్య భగవానుడు. ఆయన యొక్క మూల విరాట్నే మాతృస్వరూపంగా కొలిస్తే గాయత్రి అమ్మవారు అవుతారు. అయితే అంతటి శక్తి ఉన్నటువంటి సూర్య భగవాన్ని ఆరాధన చేయడం వల్ల విద్య పరంగా అభివృద్ధి కనబడుతుంది. మీ పిల్లలు సరిగ్గా చదవట్లేదు అనుకోండి, రథసప్తమి రోజు ఖచ్చితంగా సూర్యోదయం వేళ కూర్చోబెట్టండి, ఆదిత్య హృదయం పారాయణ చేయించండి, లేదా ప్రతిరోజు సూర్య భగవానికి నమస్కారం చేయమని చెప్పండి. మనకి శాస్త్రంలో ఏం చెప్తారండి? చంద్రమో మనసో జాతః చక్షో సూర్యో అజాయత అంటారు. అంటే చంద్రుడు మనస్సుకి కారకుడు, తరువాత సూర్యుడు కంటికి కారకుడు, కళ్ళకి కారకుడు. చక్షువులు అంటే కళ్ళు. సో ఎప్పుడైతే సూర్య భగవాను ఆరాధన చేస్తామో, కళ్ళు అంటే మనకి ఫిజికల్గా ఓన్లీ ఐస్ కాదండి, జ్ఞానము అని అర్థం. మనకి చైతన్యం కావాలి, ఫోటో సింథసిస్ అని వింటూ ఉంటాం. ఒక మొక్కకి చైతన్యం కావాలి, ప్రాణం కావాలి అంటే సూర్యకాంతి ఖచ్చితంగా కావాలి. అంటే ఆ వెలుగు ఆ చైతన్యాన్ని, ప్రాణాన్ని ఇస్తుంది. ఇక్కడ కూడా కళ్ళు అంటే ఆ వెలుగు, ఆ చైతన్యము, ఆ జ్ఞానము అని అర్థం అండి. మనకి ఏ డెసిజన్ తీసుకోవాలో అర్థం కావట్లా, జీవితంలో అంత అయోమయంగా ఉంది, ఆర్థిక సమస్యలు ఉన్నాయి. సూర్యుని మనం ఏం పిలుస్తామండి? ఆరోగ్య ప్రదాత. ఒక పక్క కంటికి అంటే జ్ఞానానికి కారకుడు, ఒక పక్క లోహాలన్నీ తయారు చేసి బంగారాన్ని ఇవన్నీ సృష్టించేది ఆయన అంటే సంపదకి ఆయనే కారకుడు. సూర్యుడు ఆరోగ్య ప్రదాత, ఆరోగ్యానికి కారకుడు. తరువాత హెడ్ ఆఫ్ ది ప్లానెట్స్ అండి. అంటే అన్ని ప్లానెట్స్ సంబంధించి ఆయనే ఆధిపత్యం వహిస్తూ ఉంటాడు కాబట్టి అన్ని విషయాలకి ఆయనలోనే ఉంటాయి. సాక్షాత్తు త్రిమూర్తి స్వరూపం మనం చెప్పాం. ఇంకా ప్రతిదీ కూడా ఆయనలో ఉంటాయి. రథసప్తమి నాడు ఖచ్చితంగా శిరీష గారు, మీ పిల్లలనైనా, మీరైనా, ఆడవాళ్ళైనా, ఇంకా ఎస్పెషల్లీ మనం మాట్లాడుకుంటే కలియుగంలో సంధ్యావందనం చేసినంత ఫలితము దక్కాలి అంటే ఆడవాళ్ళకి సూర్యోదయం అవుతున్న వేళ ఆ సూర్యుడికి అభిముఖంగా కూర్చుని ఆదిత్య హృదయం ఒక్కసారి చదివితే సంధ్యావందనం చేసినంత ఫలితం దక్కుతుందండి ఆడవాళ్ళకి. సో ఆదిత్య హృదయం అంటే ఏంటి? చాలా మందికి తెలిసి ఉంటుంది, చాలా మంది దాని విశేషత కూడా తెలుసుకోవాలి. సూర్యుడు కశ్యపుడికి, అదితికి పుట్టినటువంటి కుమారుడండి. అయితే ఏమిటంటే ఈ రామచంద్రమూర్తి యుద్ధానికి వెళ్తున్న సమయంలో, రావణాసురుని చంపడం కష్టం అవుతున్న సమయంలో కశ్యప మహర్షి వచ్చి ఆదిత్య హృదయాన్ని ఆయనకు ఉపదేశం ఇచ్చారు. ఎప్పుడైతే ఉపదేశం ఇచ్చారో 3 సార్లు పారాయణ చేసి
దాన్ని జపం చేసి అప్పుడు వెళ్ళమన్నారు యుద్ధానికి కశ్యప మహర్షి. ఆ జపం చేసినంత మాత్రం చేత ఆదిత్య హృదయం చదువుతున్నప్పుడు వచ్చే వైబ్రేషన్స్ కూడా అలా ఉంటాయండి. మీరు ఎప్పుడైనా చదువుతూ ఉండండి, మీలో ఒక రకమైనటువంటి వైబ్రేషన్స్ ఉంటాయి. అది చదివిన రామచంద్రమూర్తి యుద్ధంలో విజయం సాధించారు రావణాసురుడితో. అంటే ఆదిత్య హృదయం శత్రు నాశనం చేస్తుంది, ఆరోగ్యాన్ని ఇస్తుంది, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని ఇస్తుందండి. రవి ఆత్మకి కారకుడు, రవి గ్రహాల్లో వేడి కారకుడు, ఆత్మకారకుడు రవి అండి. ఆత్మ అంటే ఆత్మ విశ్వాసము, ఆత్మస్థైర్యము, సెల్ఫ్ కాన్ఫిడెన్స్. నీలో నువ్వు ఏమీ చేయలేను అనేటువంటి ఒక నిస్సహాయత, ఒక యాంగ్జైటీ, ఒక భయము, ఒక ఏమున్నా ఆదిత్య హృదయాన్ని రథసప్తమి నాడు ప్రారంభం చేసి ప్రతిరోజు చదవగలిగితే గొప్పదైన మార్పులు మీలో ఉంటాయి. నేను ఏదైనా చేయగలను అనేటువంటి మార్పు అతనిలో వస్తుంది. రథసప్తమి అంటే అంత విశేషమైన రోజండి. ఇకపోతే ఆ రోజున స్నానం చేయడం కూడా గొప్ప విశేషంగా చెప్తారండి. సూర్యోదయానికి ముందే లేదా సూర్యోదయం అవుతున్న సమయంలో స్నానం చేయమని చెప్తారు. ఎస్పెషలీ జిల్లెడ ఆకుతో స్నానం చేస్తే చాలా పుణ్యఫలం దక్కుతుంది అని చెప్తూ ఉంటారు గురుగారు. దాని వెనకాల ఉన్న సైంటిఫిక్ రీజన్ ఏంటి, దాని ప్రొసీజర్ ఏంటి? సో ముఖ్యంగా జిల్లేడాకు అనుకుంటే మనం చూస్తే అది సూర్య భగవానుడికి సంబంధించినటువంటి వృక్షాల్లో, చెట్లలో, మొక్కల్లో ఒకటి. అయితే దానికి ఉన్నటువంటి స్పెషాలిటీ యాజ్ పర్ ఆయుర్వేదం మనం చూస్తే మాఘమాసం ఎంటర్ అవుతామండి. ఈ రథసప్తమి ఎప్పుడు వస్తుందండి? మాఘమాసంలో సంక్రాంతి తర్వాత వచ్చే సప్తమి ఈ రథసప్తమి. అయితే ఎప్పుడైతే మాఘమాసం ఎంటర్ అవుతుందో చలికాలం అనేది క్లోజ్ అయిపోతుంది. అక్కడి నుంచి కాస్త వేడి అనేటువంటిది స్టార్ట్ అవుతుంది. అయితే ఇప్పటి వరకు ఉండేటువంటి మనం క్లైమేట్కి బాడీ అనేది ఎలా బ్యాలెన్స్ అయిందో ఇక్కడి నుంచి వేరే క్లైమేట్ వస్తుంది. కాబట్టి మన బాడీని ఆ వచ్చే క్లైమేట్కి సిద్ధంగా చేసుకోవడం కోసం, మన బాడీలో హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ రాకుండా, హీట్ ఇంబ్యాలెన్స్ రాకుండా జిల్లేడు ఆకులు, అది కూడా 7 ఆకులు అని చెప్తారండి. ఒక మనిషికి 7 ఆకుల యొక్క రసము, ఆ జిల్లేడు ఆకుల రసం కనుక మనం ఒళ్ళంతా పట్టించి స్నానం చేస్తే ఒక మనిషి 7 ఆకులు సరిపోతాయి. స్నానం చేస్తే మన బాడీలో ఉండేటువంటి యాంటీ ఆక్సిడెంట్స్ పెరుగుతాయి. తరువాత మన బాడీలో హీట్ అనేది బ్యాలెన్స్ అవుతుంది. విపరీతమైన వేడి ఉంటుంది, విపరీతమైనటువంటి ఇది ఉంటుంది, చల్లదనం ఉంటుంది, వాతము. ఆ వాతాన్ని కంట్రోల్ చేస్తుంది ఈ జిల్లేడాకు. తర్వాత హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ రాకుండా చూస్తుంది. రాబోయేటువంటి క్లైమేట్కి మన బాడీని తట్టుకునే విధంగా దేనికైనా సిద్ధపడేలాగా మన బాడీని చేస్తుంది. అది జిల్లేడాకు చేసేటువంటి మహిమ, అది సైంటిఫికల్గా. అయితే అలా చేసిన తర్వాత స్వామివారికి ఈ ఆదిత్య హృదయం పారాయణ చేయాలి. చేసిన తర్వాత దగ్గరలో సూర్యనారాయణమూర్తి ఆలయం ఉంటే వెళ్ళండి. ఎందుచేత వెళ్ళాలి అంటే, ఉదాహరణకి అరసవెల్లి తీసుకున్నారనుకోండి, సూర్యనారాయణమూర్తి యొక్క కిరణాలు సాక్షాత్ సూర్యనారాయణమూర్తి యొక్క మూల విరాట్ మీద పడతాయి. ఆ రోజున ప్రత్యక్షంగా అందరూ చూస్తారు. అంటే సూర్యనారాయణమూర్తి యొక్క మహిమ అంతా ఇంత కాదండి. ఒక చదువు విషయంలో అవ్వచ్చు, లేదా మనకి చాలామంది యోగులు, మునులు, ఇప్పుడు మనం చూస్తే సూర్యనారాయణమూర్తి ప్రసాదించినటువంటి ధర్మరాజు ఉంటాడండి. ధర్మరాజు మునులకి ఆహారం పెట్టలేక ఉంటే సూర్యనారాయణమూర్తి ఆయన అనుగ్రహం కోసం ఆయన నమస్కారం చేసుకుంటే అక్షయ పాత్ర అనేటువంటిది ధర్మరాజు సూర్య భగవానుడు ఇస్తాడు. ఎంత తిన్నా తరగనటువంటిది అక్షయ పాత్ర. ఇంకా సత్రాజిత్తు, మన వినాయక చవితి కథలో వింటూ ఉంటాం. సత్రాజిత్తుకి ఏమిస్తారని శమంతకమణి అనేటువంటి ఒక మణిని ఇస్తారు సూర్య భగవానుడు. దానివల్ల అనంతమైనటువంటి బంగారం వస్తూనే ఉంటుంది. అంటే సంపదలకి, ఆరోగ్యానికి, విద్యకి, జ్ఞానానికి, చైతన్యానికి, వికాసానికి, కంటికి, ప్రతి దానికి కూడా సూర్యనారాయణమూర్తి ప్రత్యక్ష దైవము. కాబట్టి తప్పకుండా మీ ఇంట్లో ఉండేటువంటి చిన్నపిల్లలకి ఆదిత్య హృదయం నేర్పించండి. తతో యుద్ధ పరిశ్రాంతం సమరే చింతయాశ్రితమని ప్రారంభం అవుతుంది. మీరు లేదా చదవడం వీలు కాకపోతే కనీసం ఆడియో పెట్టుకునైనా వింటూ చేస్తే ఆయన యొక్క అనుగ్రహం కలుగుతుంది. పిల్లలు చదువులో రాణిస్తారు, ఉత్తీర్ణతా శాతం పెరుగుతుంది. అంటే ఇవన్నీ కూడా సైన్స్ అండి. ఇది సైంటిఫికల్గా ప్రూవ్ అయ్యాయి కూడా. ఇవన్నీ మనం పిల్లలకి మన సైన్స్ని చెప్పాలి, మన శాస్త్రాన్ని, మన ధర్మాన్ని నేర్పించి కూర్చోబెట్టి చదివించాలి. అప్పుడే సూర్యుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది. ఈ రోజుల్లో ఏంటంటే అది కాలక్రమేణా జిల్లేడాకులు నెత్తిమే పెట్టుకుని స్నానం చేయడం అయ్యింది. కానీ అలా పెట్టుకుని స్నానం చేయడం కాదండి. అది ఒళ్ళంతా రసాన్ని రాసుకుని స్నానం చేస్తే నొప్పులు కానీ, వాతం కానీ, పైత్యం కానీ, ఇంబ్యాలెన్సెస్ కానీ ఏమున్నా అన్నీ పోతాయి. ఆడవాళ్ళకి పీరియడ్ సంబంధించిన ఇబ్బందులు కూడా ఆ రసం రాసుకుని స్నానం చేయడం వల్ల పోతాయి. అంతటి సైన్సు, అంతటి ఆరోగ్య సూత్రాలు కూడా ఈ రథసప్తమి నాడు దాచి ఉంచారు. ధన్యవాదాలు గురుగారు.